హాయ్ అండి. అందరికీ నమస్తే. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేశాననమాట. ఈ ఒక్క వీడియోతో 2014 అవర్స్ అయితే నాకు కలిసొచ్చాయండి. ఛానల్ కూడా మోనిటైజేషన్ అయింది. మినీ మోనిటైజేషన్ అయితే అయిపోయింది. ఈ ఒక్క వీడియోతోనే నాకు 2014 అవర్స్ అయితే కలిసొచ్చాయి. 150 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి. లైక్స్ కూడా పర్లేదు బాగానే వచ్చాయి. అందరూ కూడా మంచిగా కామెంట్స్ కూడా పెట్టారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటివరకు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒక ఎత్తైతే, ఒక్క గురు పౌర్ణమి రోజు నేను చేసిన బాబాకి అభిషేకం ఇదొక్కటి ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే అన్నీ కలిపి 2000 అవర్స్ వచ్చుంటే ఈ ఒక్క వీడియోకి మాత్రమే నాకు ఇన్ని అవర్స్ కలిసి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతగా అవర్స్ రావటానికి ఈ వీడియోలో నేను ఏం చేశాను, వీడియో ఎలా చేశాను, బాబాకి అభిషేకము, అలాగే నేను ఏం మాట్లాడాను, ఎలా అనేసి మీరు తెలుసుకోవాలనుకుంటే కానీ ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. వాచ్ అవర్స్ అయితే చాలా బాగా కలిసాయి. అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి, చూసిన వారందరికీ కూడా. అలాగే ఈ వీడియో కామెంట్స్ పెట్టిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సహకారంతోనే, మీ అభిమానంతో నాకు ఈరోజు మినీ మోనిటైజేషన్ అయితే అయ్యిందండి. అందుకే ఈ వీడియో మళ్ళీ ఒకసారి మీకు పెట్టి షేర్ చేసుకొని నా సంతోషం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ముఖ్యంగా అయితే బాబా గారికి అయితే అసలు నేను ఎంత భక్తురాలనో నాకే తెలియదనమాట. ఇప్పుడు కాదండి, నాకు 13 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను బాబాకి చూస్తున్నాను. బాబా అంటే షిరిడీకి వెళ్తున్నాను, వస్తున్నాను. దాదాపు నేను 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి వెళ్ళి వస్తున్నానండి. ఇప్పటికి చాలాసార్లు షిరిడీ వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను. ఇంట్లో ఇలా పూజలు చేసుకుంటూ ఉంటాను. ఇంకా యూట్యూబ్ పెట్టాను కదా అనేసి నేనైతే ఆ రోజు ఫస్ట్ స్వామిది, బాబాది వీడియో అయితే చేయడం జరిగింది. ఎలాగో చేశాను కదా, ఒకసారి షేర్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో వ్యూస్ అనేది అని షేర్ చేశాను. ఎలా చెప్పాలో తెలియట్లేదండి. చాలా బాగా అయితే రీచ్ అయ్యింది. నాకున్న వీడియోస్ అన్నిట్లోకి ఈ ఒక్క వీడియోనే అనమాట. అంటే మీరు 50Kకే ఇలా అనుకుంటున్నారా అనుకుంటారేమో, నాకు ఇది చాలా ఎక్కువ అండి. 50K వ్యూస్ వచ్చాయంటేనే అక్కడికి నేను పొంగిపోయాను అనమాట. ఇప్పుడు వీడియో అయితే చూడండి మీరు ఒకసారి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ బాగా పూజ చేసుకున్నారా అండి? ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి బాబా గారిని దర్శించుకున్నారా? అందరూ కూడా బాగా దర్శనం కూడా అయినట్టుంది కదా అందరికీ. నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను. ముందుగా అయితే బాబాకి నచ్చిన నైవేద్యాలలో నాకు వచ్చినవి కొన్ని అయితే చేసి పక్కకు పెట్టేశానండి. ఇప్పుడు బాబా గారిని రెడీ చేయడానికి అయితే వచ్చేసాను. అదిగో చూడండి, బాబాకు ముందుగా స్నానం అయితే చేయించేస్తున్నాను. అంటే అభిషేకం అన్నమాట. ఇదిగో చూసారా, ఓ బౌల్లోకి పెట్టేసుకున్నాను బాబా గారిని. అలాగే కొద్దిగా నీళ్లు వేసి బాగా రుద్ది కడిగేసుకుంటున్నాను. ఇప్పుడు పాలతో అభిషేకం చేసుకుంటున్నానండి. నేనైతే ప్రతి గురువారం కూడా ఇలా అభిషేకం చేసుకుంటాను బాబాని. చూసారా, ఈ విధంగా ఫస్ట్ పాలతో అయితే చేసుకుంటాను. బాగా పాదాలు, చేతులు, ముఖం అంతా కూడా నీట్గా రుద్ది ఇలా, ఎలా అంటే మనం చిన్నపిల్లలకి ఎలా అయితే స్నానం చేపిస్తామో అదేవిధంగా బాబా గారికి కూడా నేను ఇలా స్నానం చేపించేస్తాను. చెప్పాలంటే అభిషేకం అన్నమాట. ఇలా పాలతో చేయించాక మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకుంటానండి. ఇప్పుడైతే వీడియో తీసి మీకు వాయిస్ ఇస్తున్నాను, కానీ మామూలుగా అయితే అభిషేకం చేసేటప్పుడు బాబాగారి నామాలని జపించుకుంటూ చేసుకుంటూ ఉంటాను. పాలుతో అయిపోయాక కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకుంటాను. ఇప్పుడైతే చందనం నీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నాను. చూడండి, చందనం బిళ్ళలతో కరగబెట్టేసుకొని వాటితో అభిషేకం చేస్తున్నాను. చూడండి, ఇలా నేనైతే ప్రతి వారం కూడా ఈ విధంగా చేసుకుంటాను. ఇలా చందనం నీళ్ళు కూడా వేసుకుంటూ బాబాని మొత్తం కూడా రుద్దుతానన్నమాట. ఇలా పిల్లలకి మనం సోప్ వాటర్తో ఎలా అయితే రుద్దుతామో అదే విధంగా చేస్తానన్నమాట బాబాకు కూడా. చూసారా, మీరు ఎలా చేస్తారో అభిషేకం అనేది బాబా గారికి నాకు కామెంట్ చేయండి. నేనేమన్నా తప్పుగా చేస్తున్నా కూడా నాకు కామెంట్ చేయండి, తెలుసుకుంటాను ఎలా చేయాలన్నది కూడా. ఇదిగోండి, మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకొని
ఇప్పుడు పెరుగుతో చేస్తున్నాను చూడండి. ఒక్కొక్కసారి అయితే పాలుతో మాత్రమే కూడా చేయించేస్తాను. వీలున్నప్పుడు ఇలా చందనంతో పెరుగుతో కూడా కలిపి చేస్తాను. చూసారా, బాగా పెరుగంతా వేసి బాబా విగ్రహం మొత్తాన్ని కూడా నీట్గా కడుగుతున్నాను. మీరు గమనించినట్లయితే బాబా ఫేస్లో అయితే మీకు క్లోజప్ తెలియటం లేదు, కానీ ఇక్కడ నేను ఒక్కటే వీడియో తీసుకున్నాను కదండి, కాబట్టి క్లోజప్ తెలియటం లేదు. నాకైతే ఫేస్ అంతా స్మైలీ ఫేస్లో ఉందన్నమాట, బాబా గారి ఫేస్ అంతా కూడా. చందనం నీళ్ళు పోసేటప్పుడైతే నవ్వుతూ ఉన్నట్లే ఉందన్నమాట నాకైతే. నా జీవితంలో కూడా బాబా గారు నిజంగా కొన్నింటిని చూపించాడండి. అవి నెరవేరాయి కూడా నాకు కలలో వచ్చి. అవి చెప్పినా కొంతమంది నమ్మటం లేదు, కానీ అది జరిగిందని వల్ల ఈరోజు మేమందరం కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రాణాలతో ఉన్నాము. ఒకసారి అయితే ఇంట్లో గ్యాస్ లీక్ అయిందండి. నైట్ టైంలో అయితే నాకు కల్లో బాబా వచ్చి లేపుతున్నాడు, నిద్ర లేపుతున్నాడు, బయట వెళ్ళి చూడు అంటూ. నేను పట్టించుకోలేదు, నిద్ర వస్తుంటే. సరే అట్లాగే పడుకొని ఉంటే గట్టిగా చెయ్యి పైకి లేపాడండి కొట్టడానికి, లేయమని చెప్పి. ఆ బాబా అరిచెయ్యి పైకి లేపినప్పుడు అట్లే అగ్గినిప్పు అనేది వచ్చిందండి. ఆ నిప్పుని చూసి భయపడి నిద్రలేసి కూర్చున్నా. నేను లేచి కూర్చొని భయపడ్డాను, ఏంది బాబా ఇలా లేపుతున్నాడు, కొడుతున్నాడు, ఎత్తుతున్నాడు అని చెప్పి పక్కనే ఉన్న మా వారిని లేపాను. బాబా ఇలా కల్లో వచ్చి నన్ను కొట్టడానికి ఎత్తుతున్నాడు, లేచి బయట వెళ్ళు అని చెప్తున్నాడు అనేసి. సరే అని ఇంకా వాష్రూమ్కి వెళ్దామని బయట వెళ్తే ఇల్లంతా హాల్లో కానీ కిచెన్లో కానీ అంతా గ్యాస్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా భయపడైతే నేనైతే రూమ్లోనే ఉండిపోయాను, కానీ మా వారు వెళ్ళి స్టవ్ కిందంతా ఆఫ్ చేసి కిటికీలన్నీ ఓపెన్ చేసాము. అప్పుడు తెలిసింది బాబా అందుకే నిద్ర లేపాడు అనేసి. ఆ రోజు కానీ నేను లేకుంటే అలాగే పడుకొని ఉంటే ఈరోజు ఇలా మాట్లాడేదాన్ని కాదు. ఇది నిజంగా జరిగిందండి 20 years బ్యాక్ అయితే. అప్పుడు నేను ప్రెగ్నెంట్. ఇప్పటికి తలుచుకున్నా కూడా నాకు ఎమోషన్ అనేది అయిపోతుంది, ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది. ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. మీకు చెప్తున్నాను. అప్పుడు చెప్తే కొంతమంది నమ్మారు, కానీ కొంతమంది నమ్మటం లేదు ఇప్పటికి కూడా. నాకైతే రియల్గా ఇలా జరిగిందండి. ఇదిగోండి, ఇప్పుడు అభిషేకం అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడు బాబాకి డ్రెస్ వేసుకుంటున్నాను. దాదాపు మేమైతే 25 yearsగా షిరిడీకి వెళ్తున్నానండి. ఇప్పటివరకు 9 times వెళ్ళాను షిరిడీకి దర్శనానికి అయితే. అంటే మా డాడీ రైల్వే ఎంప్లాయ్ అనమాట. నేను 9th class ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పటి నుంచి కూడా వీలైనప్పుడు ఒక 3 yearsకి ఒకసారైనా వెళ్తూ వస్తూ ఉన్నాము. మంచిగా దర్శనం అవుతుంది. అక్కడికి వెళ్తే మళ్ళీ రాబుద్ది కాదు. వెళ్ళినప్పుడంతా 2 days అయితే ఉంటాం అక్కడే నైటు. గుడి దగ్గర చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి రావాలంటే చాలా అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కానీ ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి బాబా గారిని. ఇప్పుడు చందనం పెట్టేసుకొని కుంకుమ బొట్టు పెట్టేసుకుంటున్నానండి. వీడియో మీకు సరిగా కనిపించట్లేదు. ఈ విధంగా నేనైతే బాబాకి స్నానం అయితే చేయించేశాను. చూసారు కదండి. ఇప్పుడు అలంకరించేసుకుందాం బాబాని. నాకు ఒక తండ్రిలాగా అయిపోయాడు బాబా. ఇప్పుడు ఏదున్నా కూడా బాబాకి చెప్పుకుంటానన్నమాట, సంతోషమైన బాధ అయినా కూడా. చూసారా, ఇలా అలంకరించేసుకుంటున్నాను. నేనైతే శనగలు మాల కుట్టుకున్నానండి. అంటే బాబాకి, మా ఇంట్లో ఉన్న బాబాకి సరిపడే అంత మాల అయితే కుట్టేసుకున్నాను. మీకు ఆ వీడియో కూడా పెడతాను ఎలా చేశానన్నది. దత్తాత్రేయుని ఫోటో మా ఇంట్లో లేదు కాబట్టి నాకు గురువు బాబానే అన్ని, తండ్రి అంతా కూడా. అందుకే నేను బాబాకి వేస్తున్నాను.
ప్రసాదాలన్నీ అయితే చేసుకున్నానండి. దద్దోజనం, పులిహోర, పాయసం చేశాను. బాబా గారికి పాలతో చేసిన సేమియా పాయసం అంటే చాలా ఇష్టము. ఆయన చరిత్రలో ఉందండి అలా సేమియా పాయసం అంటే ఇష్టం అని చెప్పి, అందుకని నేను అది చేసుకున్నాను. అలాగే శనగలతో మాల చేసుకున్నాను. 51 శనగలండి ఇవి. కరెక్ట్గా బాబాకి సరిపోయింది. దత్తాత్రేయుని ఫోటో ఉంటే కానీ దత్తాత్రేయునికి వేయచ్చు. ఏదైనా ఒక సంకల్పం పెట్టుకొని వేసుకున్నామంటే ఇలా చేసి చాలా మంచిది. మనం కోరుకునేది జరుగుతుంది అన్నమాట త్వరలోనే. ఇదిగో చూడండి, పాలతో చేసిన సేమియా పాయసం, శనగలు, అలాగే దద్దోజనం, లెమన్ రైస్, పులిహోర, తాంబూలం అంతా కూడా పెట్టేసుకొని బాబాకి పూలతో అలంకరించేసుకుంటున్నాను. మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. తాంబూలం కూడా సమర్పించేశాను బాబాకి. ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను. ఓం సాయినాథాయ నమః. ధూపం ఇచ్చేసుకుందాం ఇప్పుడు. మా డాడీ ఉన్నన్ని రోజులైతే ప్రతి బేస్తవారం అంటే ప్రతి గురువారం రోజు కూడా సాయంత్రం 5 అయిందంటే ఇంకా డాడీ దీపాలంతా వెలిగించేసి ఇంట్లో పాటలు పెట్టేస్తాడండి. 1 అవర్ పాటు 1.5 అవర్ పాటు పాటలు పెడతాడు, బాబా పాటలు. డాడీకి బాగా ఇష్టము, మాకు అలాగే అలవాటైంది. ఎవ్వరూ మాట్లాడరనమాట. పాటలు పెట్టేసుకొని ఇంకా డివిడి పెట్టేసుకుంటాము. పెట్టేసి భజన్లాగా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కూర్చొని భజన్లాగా పాటలు వింటూ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు డాడీ లేరు, అన్నీ బాబానే. బాబాకి ధూపం ఇచ్చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుందాం ఇప్పుడు. కర్పూరం వెలిగించుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీకృష్ణ శివ మారుత్యాది రూపాయ నమః. ఓం శేషసాయినే నమః. ఓం గోదావరి తీట షిరిడి వాసినే నమః. ఓం భక్త హృదయాలయాయ నమః. ఓం సర్వ హృనిలాయ నమః. అండి కొబ్బరికాయ సమర్పించేసుకుంటున్నాను బాబాకి. ఇప్పుడు మనసులో ఉన్న కోరికలు కూడా చెప్పేసుకుందాము. హారతి ఇచ్చేసుకుందాము. హారతులంటే చాలా ఇష్టం బాబాకి. ధూపహారతులన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. మా బాబు కూడా హారతి ఇచ్చేస్తున్నాడు. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పదయాయ నమః. ఓం అన్నవస్త్రదాయ నమః. ఓం ఆరోగ్యక్షేమదాయ నమః. ఇప్పుడు మనం నైవేద్యానికి చేసిన ప్రసాదాలని బాబాకి తినిపించేద్దాము ఒక్కొక్కటిగా. ముందుగా అయితే నేను పాలతో చేసిన సేమియా పాయసాన్ని తాగిస్తున్నానండి. ఇది ఇప్పటి అలవాటు కాదండి, నాకు 25 ఇయర్స్గా డాడీ నేర్పించిన అలవాటు అనమాట. నైవేద్యం ఏది పెడతామో అది ఒకసారి మళ్ళీ బాబా నోటి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టారంటే తాగుతారు, తింటారని డాడీ చెప్పాడు. అప్పటి నుంచి కూడా మాకు అలవాటు అనమాట. ఇప్పుడు పులిహోర కూడా పెట్టేశాను, దద్దోజనం పెడుతున్నాను. మీరు ఒకసారి గమనించినట్లయితే కానీ ఒకసారి గమనించండి, ఎప్పుడైనా ప్రసాదాలు పెట్టినప్పుడు మనం వాటిని మళ్ళీ ప్రసాదంగా తీసుకుంటాం కదా పూజ అంతా అయిపోయాక,
అప్పుడు అందులోని టేస్ట్ అంతా కొంచెం తగ్గుతుంది. మనం చేసినప్పటికన్నా మనం తినేటప్పుడు టేస్ట్ అయితే తగ్గుంటుంది. ఎందుకంటే మనం నైవేద్యం పెడతాం కదండి, వాళ్ళు స్వీకరిస్తారు వాటిని. అందువల్ల ఆ టేస్ట్లో కొంతవరకు తగ్గిపోతుంది. ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి. శనగలు కూడా పెట్టేశాను బాబాకి. ఇప్పుడైతే కొద్దిగా నీళ్లు తాగిచ్చేస్తున్నాను తీర్థము చివరిగా. ఇలా పూజ చేసుకుంటూ ఉన్నామంటే రోజు కాకపోయినా కనీసం వారంలో ఒక 4-5 రోజులు ఇలా పూజ చేసుకున్నామంటే బాబా మనతోనే ఉంటాడండి. మనకేమన్నా ఆపద వచ్చినా కూడా మన కళ్ళలో కనపడి మరీ చెబుతాడు. మాకు అనుభవం అండి అది. మనసులో కోరికలన్నీ చెప్పుకుందాము. బాధలున్నా సంతోషమున్నా కూడా ఎప్పుడు కానీ బాబా విగ్రహం దగ్గరికి వచ్చి కాసేపు అలా కూర్చొని బాబాతో మాట్లాడుకున్నామంటే అన్నీ తొలగిపోతాయండి. బాధలంతా కూడా ఎంత బాధనైనా కూడా ఆయన తీసుకొని మనకి సంతోషాన్ని అనేది ఇస్తారు. నమ్మి పూజించామంటే ఆయన మనతో పాటే ఉంటాడు. నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. ఓం సాయినాథాయ నమః. బాబా లీలల బుక్ తెచ్చుకొని చదువుకున్నారంటే మీకు బాబా చేసినవన్నీ కూడా తెలుస్తాయి ఎలా అన్నది కూడా. అప్పుడు మీరు నమ్ముతారు, తెలియని వారు ఉంటే కానీ బాబా గురించి. ఇదిగో చూసారా, నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇక సాయంత్రంతో దేవాలయానికి వెళ్తాను. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఏదో నేను చేసుకునే విధం మీకు చూపించాను, పూజ ఎలా చేసుకుంటాను అన్నది. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయినాథాయ నమః.